మహేష్ బాబుకు సంబంధించినటువంటి ఏఎంబి థియేటర్స్‌లో 'దేవర' మూవీ యొక్క టికెట్స్‌ని ఆన్‌లైన్‌లో పెట్టగా 2 నిమిషాల్లో మొత్తం హాట్ కేక్‌లాగా అమ్ముడుపోయాయి. ఒక సెన్సేషనల్ రికార్డ్ అని చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ థియేటర్స్ కట్టిన తరువాత ఇటువంటి అచీవ్‌మెంట్ ఎప్పుడు జరగలేదు. మినిట్స్‌లో ఈ థియేటర్‌లో ఉన్న సీట్‌లన్నీ కూడా నిండిపోయాయన్నమాట. అంత అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది ఈ 'దేవర' మూవీకి. ఒక్క మహేష్ థియేటర్‌లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇదే రకమైనటువంటి సేల్స్ అయితే కొనసాగుతున్నాయనే చెప్పాలి. అయితే దగ్గర దగ్గర 30,00,00,000కి అత్యంత చేరువలో ఉంది. మూవీ మీద మొదటి నుంచి ఉన్నటువంటి ఎక్స్‌పెక్టేషన్స్‌ని మించి మరి ఈ 2, 3 రోజుల్లో విపరీతమైనటువంటి అంచనాలు బాగా పెరిగాయి. సెన్సేషన్‌కి మారుపేరుగా మారింది ప్రస్తుతం 'దేవర' మూవీ యొక్క ప్రమోషన్స్ గాని, 'దేవర' మూవీ యొక్క హైప్ గాని. ఇప్పుడెప్పుడో 'రజనీకాంత్' మూవీకొచ్చినంత హైప్ ఇప్పుడు 'దేవర' మూవీకొస్తుందనే చెప్పాలి. మొదటి రోజు ఈ మూవీ అట్‌లీస్ట్ 125 క్రోర్స్ అయితే రాబట్టే అవకాశం గట్టిగా ఉందని తెలుస్తుంది. ఇది గ్రాస్ కలెక్షన్స్. ఒక 70 క్రోర్స్ అయితే ప్యూర్ షేర్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. మూవీ యొక్క టోటల్ ప్రీ రిలీజ్ బిజినెస్ 185 కోట్లు. అంటే 350 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబడితే సరిపోతుంది. బ్రేక్ ఈవెన్ రీచ్ అయిపోయినట్టే. 100% 4 డేస్‌లోనే జరిగే అవకాశం గట్టిగా ఉందని తెలుస్తుంది. అంత అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది ప్రస్తుతం ఈ మూవీకి. అబోవ్ యావరేజ్ టాక్ వచ్చినా గూడా ఈ మూవీ కలెక్షన్స్ అయితే విపరీతంగా రాబడుతుంది. జూనియర్ ఎన్టీఆర్ యొక్క మానియా ప్రస్తుతం పీక్స్‌లో ఉంది గాబట్టి అదే జరగబోతుంది కూడా. రిలీజ్ ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత మామూలుగా లేదని చెప్పాలి. హైప్ ఒక్కసారిగా తారాస్థాయికెళ్ళిపోయింది. మూవీకి సంబంధించి మాత్రం వస్తున్న ప్రతి డీటెయిల్ గూడా అదిరిపోయే రెస్పాన్స్ అందుకుంటుంది. క్షణాల్లో వైరల్ అవుతుంది. థియేటర్‌లోకి మూవీని ఎప్పుడు తెస్తారా అని మాత్రం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు అభిమానులు. సినిమా ఎప్పుడు చూసేయాలా అని. టైం అయితే దగ్గర పడుతున్న కొద్దీ మూవీ మీద హైప్ పెరుగుతూనే ఉంటుంది.